మధ్యలో ఉండేటటువంటి సన్నటి కన్నాలలోకి నక్షత్ర మండలంలో ఉండేటటువంటి దేవతా మండలి అంతా అధిష్టానమై ప్రవేశిస్తుంది. ఒక్క పంచెని కట్టుకున్నాడు అంటే అర్థం ఏంటంటే, పంచకట్టు అంటే ఒక్కసారి పంచె కట్టుకుంటే ఇంతమంది దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు అని గుర్తు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో బట్టని కాలుతో తొక్కడం కానీ, బట్టని కాలుతో తన్నడం కానీ, బట్టని కాలుతో ఎగరేయడం కానీ శాస్త్ర విరుద్ధం. బట్టని ఉప్పళించుతారంతే. బట్టని ఉప్పళించడం, పంచిని రాతి మీద మాత్రమే ఉప్పళించి ఆరేస్తారు. వేదం ఒక మాట చెప్పింది, భగవత్కార్యం చేసేటప్పుడు పురుషుడికి పైన వస్త్రం ఉండకూడదు, ఏ విధమైన ఆచ్ఛాదన ఉండకూడదు. ఉత్తరీయం ఒకటే ఇలా వేసుకోవాలి. వేసుకుంటే అది తొలగుతూ ఉంటుంది, ఇలా పక్కలకి తొలగుతుంది. తొలగుతున్నప్పుడు గుండె కనపడాలి. యజమాని పురుషుడు ఎప్పుడూ కూడా. అందుకే సంకల్పం పురుషుడి వైపు నుంచే ఉంటుంది. ధర్మపత్ని సమేతస్య అని ఉంటుంది. ఆమె ఏ కారణం చేతనైనా రాకపోయినా రవికిల బట్ట బొడ్డులో పెట్టుకుని ఆయన చేసేయచ్చు. భర్త పక్కన లేకుండా భార్య అలా చేయడానికి వీల్లేదు. యజమాని ఆయన. అటువంటి యజమాని ఒక పంచె కట్టుకుని సేవకి కూర్చుంటే, పూజకి కూర్చుంటే, ఉత్తరీయం ఒక్కటే వేసుకుని పక్కలకి వెడుతూ ఉంటే, నీవారస్సూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అని పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యధోముఖం అని ఇలా ఒరిగినటువంటి బోర్లా పడిన పద్మంలా ఉంటుంది యోగ విద్యలో. అలా ఉన్న దాని చివర ఒక దివ్యమైన కాంతి ఉంటుంది. దాని మధ్యలో వడ్డు గింజ పట్టుకుని ఇలా రాస్తే గీరుకునేటటువంటి మొన ఎంత ఉంటుందో అంత ప్రకాశం ఉంటుంది. అది తిర్యగూర్ధ్వమదశ, ఈ పైకి కిందకి పక్కలకి దాని కాంతి కొడుతుంటుంది. మళ్ళీ దాని మధ్యలో పరమాత్మ కాంతి రూపుడై ఉంటాడు. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి, సబ్రహ్మ సశివ సహరిసేంద్రశ్రోక్షర పరమస్వరాట్, ఏ పేరు పెట్టి పిలిచినా అది పరబ్రహ్మస్వరూపం. ఈశ్వర, ఈ లోపల ఉన్నటువంటి మీరు నాకు సేవకందరు. ఈ లోపల ఉన్న మీకు నేను అర్ఘ్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను పాద్యం ఇవ్వలేను. ఈ లోపల ఉన్న మీకు నేను ఒక పుష్పహారం వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీ పాదముల మీద నేను 4 పువ్వులు వెయ్యలేను. ఈ లోపల ఉన్న మీరే అదిగో నా ఎదురుగుండా పీఠం మీద భగవంతుని యొక్క రూపంగా ఒక అర్చామూర్తిగా కూర్చునున్నారు. కాబట్టి ఈ హృదయంలో ఉన్న మూర్తియే ఆ మూర్తి. వీడు లేని నాడు ఇది శివం కాదు, శవం. నీవే సర్వమునకు ఆధారము. అటువంటి వాడివి నా కంటి ముందున్నావు అన్న భావనని నోటితో ఆవిష్కరించడం సాధ్యం కాకపోతే నీ గుండె ఈశ్వరుడికి కనపడుతుండాలి. అందుకని ఉత్తరీయం ఒక్కటే కప్పుకోవాలి తప్ప బనీను ఇంకొకటి తొడుక్కోకూడదు. ఇంత కష్టపడి కొండెక్కావు, ఇంత కష్టపడి ఆర్జిత సేవ తెచ్చుకున్నావు. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంతోటి బనీను ఇంతోటి చొక్కాని నువ్వు రక్షిస్తాయా? పరమేశ్వరుడు నీకు రక్షకుడు. పరమేశ్వరుడు యొక్క శాసనం ఇంత మేర మారిందా, ముక్కలుగా లోపల వరకు కోత కొయ్యవలసి ఉంటుంది. ఆ అవసరం లేకుండా నువ్వు గుండెలో దిగులు పెట్టుకోకుండా నువ్వు ప్రశాంతంగా ఉండేటట్టు అనుగ్రహించడానికి ఇక్కడున్నవాడే అక్కడున్నవాడన్న భావన నాకు తెలిస్తే కదురా నేను అనుగ్రహించడం అన్నాడు ఈశ్వరుడు. అందుకని ఉత్తరీయం కప్పుకుని కూర్చోమన్నారు తప్ప బనీను వేసుకోవడం మీద కోపం, చొక్కా వేసుకోవడం మీద కోపం కాదు. వేదము మనకి ప్రమాణము. మనం పెట్టుకున్న నియమాలు అతిక్రమిస్తేనే మనం శిక్షలు పొందుతున్నామే. పరమేశ్వరుడు చెప్పిన నియమాన్ని అతిక్రమించి పరమేశ్వరుని సేవా ఫలితం రమ్మంటే ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. పంచకట్టు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నో అవస్త్రయేవచ. దీన్ని సాక్షాత్తు స్మృతి చెప్పింది. కావాలంటే మీరు గౌతమ స్మృతి చూడండి. వికచ్చ అంటే పంచ సగానికి తిప్పి వెనక్కి తీసి ఆ పంచని కుర్చీళ్లు పెట్టి వెనక్కి తిప్పి గోచీ పెట్టుకోకపోతే, గోచీ లేకుండా లుంగీ కట్టుకున్నాడంటారు చూసారా, అలా గోచీ పెట్టకుండా వెనక నుంచి కట్టుకుంటే వికచ్చ. అనుత్తరీయశ్చ పైన ఉత్తరీయం లేకపోతే, అనుత్తరీయశ్చ నగ్నో వాడు బట్టలు కట్టుకోనివాడని గుర్తు. అవస్త్రయేవచ అసలు వాడి ఒంటి మీద బట్టలేదు అని. దిగంబర పూజ శాస్త్ర విరుద్ధం. దిగంబర పూజ అంటే బట్టలు లేకుండా పూజ చేయడం కాదు.
ఎలా చేస్తే బట్టలు లేనివాడిగా భావిస్తారో అలా చేయడం కూడా బట్టలు లేకుండా పూజ చేయడమే. ఎంత నువ్వు కష్టపడితే మాత్రం నువ్వు ఎక్కడ ధర్మ సూక్ష్మాన్ని అతిక్రమించేస్తున్నావో అక్కడ ఇప్పుడు ఏ ఫలితం వస్తుంది? వ్యతిరేక ఫలితం వస్తుంది. ఏది? నువ్వు పూజ చేశావని వేరు, నువ్వు నగ్నంగా పూజ చేశావని వేస్తారు. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది. అలా వెడితేనే, అది కూడా సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, అది నియమం. దేవాలయంలోకి ప్రవేశించి పూజ చేసేటప్పుడు ఏ బట్ట కట్టుకోవాలో వేదం చెప్పింది. సదశమఖండం, సదశమఖండం అంటే అంచు ఉన్నటువంటి పంచ మాత్రమే కట్టుకోవాలి. ఏ అంచు లేదు దానికి. లుంగీలను అమ్ముతారు చూశారు, వాటికి ఏమి ఉండవు, గళ్ళు తప్ప. ఏ అంచు లేదు. అంచు లేని బట్ట కట్టుకున్నాడు అంటే అమంగళ స్వరూపం, నగ్నంగా ఉన్నాడని గుర్తు. భగవంతుని మ్రోల అది పనికిరాదు. ఏమో నీ ఇంట్లో బట్ట కట్టుకున్నావనడానికి అది పనికొస్తుందేమో, నేను దాని మీద చర్చ చెయ్యట్లేదు. లుంగీలు కట్టుకోవద్దన్న విషయాల గురించి నాకు అనవసరం, దాని గురించి నేను ఈ వేదికని వాడుకోవట్లేదు. ఇంట్లో ఏం కట్టుకుంటున్నారన్న దాంతో నాకే సంబంధం లేదు. నా సంబంధం అంతా, నేను మాట్లాడేదంతా ఒక్కదాని గురించి, దేవాలయంలో భగవంతుని యొక్క పూజ గురించి మాత్రమే నేను కట్టుబడి మాట్లాడుతున్నా. దీన్ని ఇతరములకు అన్వయం చేసి మీరు ప్రశ్న చేయడానికి వీల్లేదు. నేను దేన్ని మాట్లాడుతున్నానో అక్కడ వరకే ఆ ప్రతిపాదన. కాబట్టి సదశమ ఖండం అంటే అంచులేని బట్ట కట్టకూడదు, అంచు ఉన్న బట్టే కట్టుకోవాలి. అందుకే ఎప్పుడైనా పీటల మీద కూర్చుంటే అంచు ఉన్న బట్ట మాత్రమే ఇవ్వాలి. అంచు ఉన్న బట్ట మీరు ఇచ్చారంటే అర్థం ఏమిటో తెలుసా? వాళ్ళు 10 కాలాలు బతకాలని కోరుకుంటున్నారని గుర్తు. మనకి ఇళ్లలో పెళ్లిళ్ళైనా పేరంటాలైనా బట్టలే పెడతారు. ఆయనకి ఎన్ని పంచెలు ఉండనివ్వండి, మళ్ళీ ఓ పంచెలు చాపే ఇస్తారు. ఎందుకని? ఏదైనా వద్దనొచ్చు, కానీ వస్త్రం ఇస్తే వద్దనకూడదు. ఎందుకు వద్దనకూడదో తెలుసా? వస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ వస్త్రమునందు దేవతలు అధివసించి ఉండి నీ ఆయుర్దాయమునకు కారకులవుతారు. అందుకే అంచు ఉన్నటువంటి పంచెల చాపలు బ్రాహ్మణులు కనపడితే దానం చేస్తారు. ఇంట్లో ఏదైనా పూజ జరిగితే పీట్ల మీద కూతురు అల్లుడు కూర్చుంటే అత్తవారు వచ్చి బట్టలు పెడతారు. ప్యాంటు చొక్కా పెట్టమని కాదు, ఒకవేళ కర్మకాలి పెట్టవలసి వస్తే పంచెల చాపు మీద పెట్టి ఇయ్యి, లేదా పంచెల చాపిచ్చి వేడుక కోసం ఇది కూడా కట్టుకోవయ్యా అని ఇయ్యి తప్ప, వైదికంగా ఇవ్వవలసింది ఆయుర్దాయమునకు కారకమైనది, భగవంతునికి ప్రీతిపాత్రమైనది, భగవంతుని యొక్క సేవకు అర్హమైనది, పంచకట్టుకు ఉపయుక్తమైనది సదశమఖండం. అంటే అంచు ఉన్నా కూడా అయ్య బాబోయ్ 10x7 11x7 పంచె నాకెందుకంటే, సన్నగా ఉంటాను, ఇంత పంచె నేనెక్కడ తిప్పుతాను, ఇన్ని కుర్చీళ్ళు ఎక్కడ ఎట్టుకుంటానని 2 కింద కత్తిరించి 2 కట్టుకోకూడదు దాన్ని. సదశమఖండం అంటే అది అంచు ఉన్న బట్ట అయ్యుండి 2 వైపులా అంచు ఉండాలి. ఇటు అంచు ఉండాలి, ఇటు అంచు ఉండాలి, 2 అంచుల మధ్యలో వస్త్రం ఉండాలి. ఓ పంచె ఇలా పట్టుకున్నారనుకోండి, 2 వైపులా అంచు ఉండాలి. అంతేగాని ఇది నాకు ఎక్కువ అండి, 2 కట్టేసుకుంటామని మధ్యలో కత్తిరించకూడదు, ఒకవైపే అంచుంటే కుదరదు. కాబట్టి సదశమఖండం శ్వేతం, శ్వేతం అంటే తెల్లని బట్ట అయి ఉండాలి. అందున ప్రత్యేకించి భగవత్కార్యమునందు నల్లని బట్ట వర్జితము. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం, అది ఉతికినదై ఉండాలి. పంచెల చాపే కదండి అని చెప్పి అదే పనిగా దాన్ని పూజకు కట్టుకుంటూ మళ్ళీ మడతెట్టి ఇంట్లో పెట్టేసి సంవత్సరం అంతా గుళ్ళోకి వెళ్ళి పూజలకి మాత్రం అది తీసి కట్టుకుంటూ ఉంటానండి అనకూడదు. ధౌతం, ఒకసారి పూజకి కట్టుకుని లేస్తే దాన్ని ఉతికి ఆరేయాలి. ఎందుకని? చెమట పట్టింది, దాన్ని చెమట మలం, దానికి చెమట తగిలితే దాని శౌచం పోతుంది. దాని శౌచం పోతుంది కాబట్టి మళ్ళీ శౌచం ఇవ్వగలిగినది జలం. కాబట్టి మళ్ళీ నీళ్లలో ఉతికి దాన్ని ఆరవేయాలి. ఇప్పుడు మళ్ళీ ఆరినటువంటి పంచెని మడత పెట్టుకుని మళ్ళీ దేవాలయంలో పూజకి వెళ్ళాలి. కాబట్టి సదశమఖండం శ్వేతం ధౌతం వస్త్రం ధారయేత్, అటువంటి బట్ట మాత్రమే కట్టుకో. అటువంటి బట్ట కట్టుకున్నప్పుడు వికచ్చ, గోచి పోసి పంచ కట్టుకోకపోతే వాడు 2 వైపులా అంచు ఉన్న పంచ కట్టుకున్నా నగ్నంగా ఉన్నవాడే. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని ఉండకపోతే, అంటే కింద పంచ కట్టుకున్నాను కదండి పైన ఏం కప్పుకోనడానికి వీల్లేదు, పైన కప్పుకుని ఉండాలి. అంతేకాని పైన వక్షస్థలాన్ని విడిచిపెట్టి కూర్చోకూడదు, దోషభూయిష్టం అది.
ఉత్తరీయం పైన వేసుకోవాలి. వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం పైన వేసుకోకుండా కూర్చోవడం. నగ్నో అవస్త్రయేవచ, వాడు నగ్నంగా ఉన్నవాడితో సమానం, వాడు వస్త్రం లేని వాడితో సమానం. నేను చెప్పట్లేదు, వేదం చెప్తోంది, స్మృతి సూత్రాలు చెప్తున్నాయి. అందుకని పంచకట్టుకోండి పంచకట్టుకోండి పంచకట్టుకోండి. ఎవరి కోసం? వాళ్ళెవరో ఏదో బలవంతంగా ఏదో రుద్దాలని కాదు. అరే పాపం, వీడు ఇంత కష్టపడి సంపాదించుకున్న దాంట్లోంచి కొంత ద్రవ్యాన్ని పక్కన పెట్టుకున్నాడు. ఎప్పుడో 2 ఏళ్ల తర్వాత వచ్చేటటువంటి ఆర్జిత సేవ టికెట్ కొనుక్కున్నాడు. ఎంతో సంతోషంగా రైల్వే రిజర్వేషన్ చేయించుకుంటూ ఏడ్డు రాకూడదు 1000 దేవుళ్లకు మొక్కుకున్నాడు. 7 కొండలు నడిచి ఎక్కాడు. ఆయనకి భక్తి లోపమేం లేదు, కడుపు నిండా భక్తి ఉంది. ఒక్కటి తెలియదు ఆయనకి, అలా కట్టుకోకపోతే ఇబ్బంది అన్న విషయం ఆయనకి తెలియదు. బ్యాంకులో వేసుకున్న 10 లక్షలు ఆయనవే, ఏటీఎం కార్డు ఆయనదే, వెళ్ళినవాడు ఆయనే, తిప్పి పెట్టడమే ఆయన చేసిన పాపం. అలా ఇన్ని ఆయన చేసుకున్న వస్త్రం విషయంలో నువ్వు వేదాన్ని ధిక్కరిస్తే, పంచ కట్టుకోనంటే నువ్వు నగ్న పూజ చేసిన వాడివి అని ఖాతాలో వేస్తాడు. ఎందుక ఇబ్బంది? ఎవడు చెప్పిన పని? కాబట్టి చక్కగా వికచ్చ, అలా కాకుండా నీకు ఎలా వస్తే అలా కట్టుకో. నీకంత రాలేదనుకో, పంచకట్టుకు మీకు నేను సభాముఖంగా ఓ తేలిక మార్గం చెప్పేస్తా. నీకు గోచీ పెట్టుకుని పంచకట్టుకోవడం రాలేదనుకోండి, బెంగేం లేదు. ఇలా తిప్పి యువతల వైపుకి తీసుకొచ్చి 2 కలిపి గట్టిగా ముడేసుకోండి. ఈ 2 కాళ్ళ మధ్యలోంచి తీసి వెనక్కి మీరు చుట్టబెట్టి అంచు పైకి వచ్చేట్టు గోచి దోపుకోండి. ఇక్కడ ముడేసేశారు కాబట్టి సారదు. తీసి మీరు ఇలా అంచు ఇలా పెట్టేసుకోండి, ఓ అంచు తీసి పైకి ఇలా పెట్టుకోండి. మొలతాడు 4 ప్యాన్లు వేసి గట్టిగా కట్టుకోండి. ఇంకా జారిపోతుందని మీకు అనుమానం ఉంటే పూజ చేసిన 1 గంట ఇప్పుడు మనకి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తున్నాం. ఏమిటో డాక్టర్ గారు ఈ మధ్య గుండె అప్పుడప్పుడు ఏమిటో లబ్డబ్ అండం కొంచెం సరిగా వినపట్టం లేదండి అన్నాం అనుకోండి, పడుకోండి అని చెప్పి గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీసేసి ఒంటి నిండా క్లిప్పులు పెట్టి 1 గంట సేపు ఈసీజీ చూస్తారు. చూపించుకుంటున్నావా, చూపించుకోవట్లేదా? నీ గుండె విషయంలో తేడా ఉందేమో అని అనుమానం వస్తే 1 గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ తీయించేసుకుని ఎంతమంది చుట్టూ వచ్చి చూస్తున్నా సరే అలా పక్క మీద పడుకుని ఆ క్లిప్పులన్నీ పెట్టించుకుని ఆ ఈసీజీ రీడింగులు వస్తుంటే పడుకున్నావా, పడుకోలేదా? నీ ఆరోగ్యం కోసం 1 గంట సేపు గుండెల మీద ఉన్న వెంట్రుకలన్నీ గీయించేసుకుని క్లిప్పులు ఎట్టుకుని పడుకున్నవాడివి. నీ జీవుడు ధరించడానికి కావలసిన సేవ చేసుకోవడానికి గోచిపోచి పంటకెత్తుకోవడానికి ఏమిటి బాధ? కాబట్టి వికచ్చ అనుత్తరీయశ్చ, ఉత్తరీయం వేసుకుని వెళ్ళాలి ఈశ్వర దర్శనానికి వెళ్ళినప్పుడు. నిజానికి ఎడం భుజం మీద ఉత్తరీయం ఉంది అంటే, ఇలా పడింది అంటే గుర్తు ఏమిటంటే భార్యాసహితుడు, మంగళమూర్తి, ఆయన యజ్ఞాధికారి, ఆయన యజ్ఞం చెయ్యొచ్చు. ఎడం భుజం మీదకి ఉత్తరీయం తగల్లేదు, ఒక్క కుడి భుజం మీదకే ఉంది అంటే ఆయన భార్యారహితుడు, ఆయన భార్య చనిపోయిందని గుర్తు. ఆయనకి ఏ మంగళ కార్యానికి పనికిరాడని గుర్తు. అంత వైశిష్ట్యాన్ని పొందింది ఉత్తరీయం అన్నది. అందుకే ఉత్తరీయం లేకుండా ఏ పనులు చెయ్యకూడదో మనకి శాస్త్రాలు చెప్పాయి. ఉత్తరీయం లేకుండా చెయ్యకూడని పనులు కొన్ని ఉన్నాయి. ఉత్తరీయం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. ఎప్పుడు? స్వాధ్యాయ, జప, హోమ, దాన, ఈ పనులు చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఉత్తరీయంతోటే చెయ్యాలి. స్వాధ్యాయం అంటే వేదం చదువుకోవడం. వేదం చదువుకునేటప్పుడు ఉత్తరీయం వేసుకోవాలి. జపం చేసేటప్పుడు ఉత్తరీయం ఉండాలి. హోమం చేసేటప్పుడు హవిస్సు ఇచ్చేటప్పుడు ఉత్తరీయంతో ఇవ్వాలి. హోమ, దాన, ఒకరికి దానం చేసేటప్పుడు ఉత్తరీయం వేసుకుని దానం చెయ్యాలి. దానం చేసేవాడు బుద్ధి లేకుండా ఉత్తరీయం వేసుకోకుండా ప్యాంటు చొక్కాతో పంచల్సా పెడుతున్నాడు అనుకోండి, వెంటనే మీరు ఉత్తరీయం వేసుకుని పుచ్చుకోవాలి తప్ప ఉత్తరీయం లేకుండా పుచ్చుకోకూడదు. ఒకవేళ వాడికి తెలియదు అనుకోండి, మీరు తువ్వాలట్టుకొచ్చి వాడి భుజం మీద వేసి పుచ్చుకోవాలి, లేకపోతే అది ప్రమాదకారి. కాబట్టి స్వాధ్యాయ, జప, హోమ, దానీషు అనుత్తరీయంతో, అంటే ఉత్తరీయం లేకుండా ఈ కర్మ ఎట్టి పరిస్థితులలో చెయ్యరాదు. ఉత్తరీయం అనేటటువంటిది అంత ప్రధానమైనది. ఏమిటంటే బట్టకి ఎంత శక్తి ఉంటుందా అని మీరు అనుకోకండి. మీరు కావాలంటే వేదంలో పటలపన్నమని అసలు ఆ వస్త్రం వెనక ఉండేటటువంటి రహస్యం ఏమిటో, ఒక వస్త్రాన్ని దేవతలు ఎలా అధివసించి ఉంటారో, వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా
మడత పెట్టుకోవడం, జాగ్రత్తగా ఉంచుకోవడం, గౌరవించడం, తను స్నానం చేసిన బట్ట తాను పిడిచి ఆరేస్తే ఒక ఫలితం, భార్య ఆరేస్తే ఒక ఫలితం, ఇంట్లో దాసి ఆరేస్తే ఒక ఫలితం. కాబట్టి బట్ట అన్నదాని మీద ఐశ్వర్యం ఆధారపడి ఉంటుంది. బట్ట అన్నదాని మీద జీవుని యొక్క ఉన్నతి ఆధారపడుతుంది. కాబట్టి మనకి తెల్లవారి లేస్తే వేదం చెప్తోంది, వికచ్చ అనుత్తరీయశ్చ నగ్నశ్చ అవస్త్రయేవచ. బట్టలేని వాడు కనుక నగ్న పూజ చెయ్యకూడదు, కనుక పంచకట్టు కట్టుకుని మాత్రమే పూజ చెయ్యాలి. కాబట్టి అందుచేత ఆర్జిత సేవ ఉన్నవారు పంచకట్టుకోండి, పంచకట్టుకోండి, పంచకట్టుకోండి అని అన్ని మాటలు అక్కడ చెప్పడానికి కారణం ఏమిటంటే, వచ్చిన ఇన్ని లక్షల మందికి చెప్తూ ఉండడం సాధ్యం కాదు. కాబట్టి పెద్దలైన వారు చెప్తే వినడం అలవాటు ఉన్న జాతి కనుక ఆ మాట వాళ్ళు చెప్తూ ఉంటారు. చూడండి, చిన్నతనంలో తండ్రి ఒక్క మాట చెప్తాడు, రేయ్ సాయంకాలం పూట పడుకోకు అంటాడు. లే పడుకోకు, సాయంకాలం పడుకోవడం ఏంట్రా, సూర్యాస్తమయంలో పడుకోకూడదు అంటాడు. ఏం నాన్నగారండి సూర్యాస్తమయంలో ఎందుకు పడుకోకూడదండి అండవు కొడుకు. నాన్నగారు పడుకోవద్దన్నారు, పడుకోడు. ఒక వయస్సు వస్తుంది, అప్పుడు తెలుసుకుంటాడు ఎందుకు పడుకోకూడదో. సూర్యాస్తమయంలో, సూర్యాస్తమయం ఎంత పావనమైన కాలమో అప్పుడు ఎందుకు పడుకోకూడదో తెలుసుకుని పడుకోకుండా ఉంటాడు. అలా నీకు ఒక పరిణితి ఏర్పడుతుంది, ఎందుకు నువ్వు అలా ఆ సమయం పంచ కట్టుకోకుండా పూజ చేయకూడదో, ఎందుకు పంచ కట్టుకునే పూజ చెయ్యాలో నీకు అర్థం అవుతుంది. అర్థమైన నాడు చక్కగా నువ్వు కట్టుకుంటావు. ఆ అర్థం కాకపోయినా పెద్దలు చెప్పినటువంటి నియమాన్ని మన్నించడం నేర్చుకోవాలి. కాబట్టి అందుకని పంచకట్టు, సంప్రదాయమైనటువంటి బొట్టు పెట్టుకుని వెళ్ళండి అని ఉంటుంది. కొందరు ఊర్ధ్వపుండ్రధారణ చేస్తారు, కొందరు అడ్డంగా విభూతి పుండ్రాలు పెట్టుకుని లలాటమునందు భ్రూమధ్య స్థానంలో తిలకం పెట్టుకుంటారు, కొంతమంది కుంకం పెట్టుకుంటారు. బొట్టు బిళ్ళలు పెట్టుకోవడం అన్న ఆచారం మాత్రం లేదు. బొట్టు పెట్టుకుంటారు. అసలు నేను మీతో ఒక యథార్థం మనవి చెయ్యవలసి వస్తే, వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల క్షేత్రానికి ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మం నిలబడిందా లేదా అన్నది లెక్క కట్టారు. కుంభమేళా జరుగుతున్నప్పుడు ఎన్ని లక్షల మంది వెళ్ళారన్న దాని చేత సనాతన ధర్మమునందు వాళ్ళు నిష్ణాతులా కాదా లెక్క కట్టరు. వీడు సనాతన ధర్మమునందు ఉన్నవాడు, సనాతన ధర్మమునందు నమ్మకం ఉన్నవాడని దేని చేత లెక్క కడతారో తెలుసా? లలాటమునందు పెట్టుకున్న బొట్టు చేత లెక్క కడతారు. వాడికి బొట్టు ఉందా, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం ఉంది. వాడికి బొట్టు లేదు, వాడికి సనాతన ధర్మం మీద విశ్వాసం లేదు. ఎందుకో తెలుసా? ఏమి బొట్టు పెట్టుకునేటప్పుడు నలుపు రంగో తెలుపు రంగో ఇంకేమైనా పెట్టకూడదా? పెట్టకూడదు. ఒక్క ఎర్రటి వర్ణాన్ని మాత్రమే వాడతారు. విభూతి లలాటమునకు అడ్డంగా పెట్టుకుంటారు 3 గీతలుగా. లలాటము ఆచ్ఛాదింపబడి ఉండాలి ఎప్పుడూ కూడా. ఎందుచేత అంటే మీరు జాగ్రత్తగా గమనించండి, విభూతి ధారణ వెనక ఒక మహోత్కృష్టమైనటువంటి విశేషం ఉన్నది. ఈ ప్రపంచంలో కంటికి కనపడుతున్న ప్రతి వస్తువు యొక్క చిట్ట చివరి స్థితి బూది. అది దోషుడు బూడిదైపోతుంది. ఎంత అందమైన వస్తువు అని మీరు అనండి, ఎంత గొప్ప వస్తువు అని మీరు అనండి, ఎంత కీర్తివంతమైనదని మీరు అనండి, ఎంత ప్రయోజనకరమైనదని మీరు అనండి, కాలంలో కొంతకాలం అయిపోయిన తరువాత అది బూదిగా మారిపోతుంది. బూది ఏమైపోతుంది? ఇంకేమవదు, బూడిద బూడిదిగా ఉండిపోతుంది. బూడిద శాశ్వతత్వానికి గుర్తు కాదు. ఈ ప్రపంచమంతా మహాప్రళయంలో పడిపోతుంది. పడిపోయిన తరువాత మళ్ళీ జీవుల యొక్క కర్మలను దృష్టిలో పెట్టుకుని పునరుత్పత్తి చెయ్యడానికి వీలుగా ఈ విభూతి కణముల యందే మళ్ళీ పరమేశ్వరుడు పునరుత్పత్తి వ్యూహాన్నంతటినీ కూడా ఉంచి తన శరీరానికే అలదుకుంటాడు. అందుకే భస్మోద్ధూళిత సర్వాంగం అని పరమశివుడు ఒళ్ళంతా కూడా భస్మాన్ని ఉద్ధారణం చేసుకుంటారనడానికి కారణం అదే. ఆ విభూతి కణాలలోంచే మళ్ళీ సృష్టి చేస్తాడు. ఆ విభూతి దేన్నైనా ఇవ్వగలదు. అందుకే అది పరమైశ్వర్యం. దానికి భస్మ అని పేరు. భస్మ అంటే భ అంటే కాంతి, కాంతి పరమేశ్వరుడు. స్మ జ్ఞాపకానికి రావడం. భగవంతుడు జ్ఞాపకానికి రాకుండా మరుగున పడిపోయిన కారణం చేతనే మళ్ళీ ఇన్ని జన్మలు ఎత్తవలసి వచ్చింది. భగవంతుడు జ్ఞాపకంలో ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని దుష్కర్మలు చెయ్యకుండా ఉండి భగవంతునికి దగ్గరవుతాడు. ఆ భగవంతునికి దగ్గరయ్యేటటువంటి లక్షణము నా యందు ప్రచోదనముగాక.
భగవంతుని యొక్క వైభవము నా మనసు యందు నిలబడుగాక, నేనెప్పుడూ భగవన్నామాన్ని పలుకుచుండెడివాడనగుదునుగాక అని కోరుకోవడానికి ఆ భస్మ పెట్టుకుంటాడు. శాశ్వతమైనటువంటిది తెల్లనైనటువంటిది భస్మని సూచిస్తుంది. తెల్లగా ఉంటాడు పరమశివుడు, అందుకే నల్లగా ఉంటారు శ్రీమన్నారాయణుడు. నల్లది కూడా శాశ్వతత్వమే. ఎందుకని? లోకంలో ఏదైనా కాలిపోయిన తర్వాత ఏమైపోతుంది? బొగ్గు అయిపోతుంది. బొగ్గు కూడా శాశ్వతత్వం. బొగ్గుకి బూదికి పెద్ద తేడా ఏం లేదు, రెండు ఒకటే. బొగ్గు నల్లగా ఉంటుంది. విభూతి ఎంత శాశ్వతమైనదో బొగ్గు కూడా అంత శాశ్వతమైనది. ఎందుకని? బొగ్గుకి నల్ల వజ్రము అని పేరు. వజ్రం కింద లెక్క కడతారు బొగ్గుని. వజ్రం వజ్రేన భిన్నయేత్. వజ్రాన్ని తీసుకొచ్చి బదలవటం అంటే సుత్తి పెట్టి కొడితే బదలవదు. వజ్రం వజ్రంతోనే బదలవుతుంది. బద్దలవ్వకుండా ఇక శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ నల్లని బొగ్గు నల్లని నారాయణునికి ప్రతీక, తెల్లని పరమశివునికి తెల్లని విభూతి ప్రతీక. ఆ తెల్లని విభూతి ఇలా 3 చారలుగా పెట్టుకునేటప్పుడు ఈ 2 వేళ్లతో సజల భస్మ అంటారు. ఎడంచేతిలో వేసుకుని నీళ్లతో తడిపి 3 వేళ్లతోటి రాసి ఈ 2 వేళ్లతోటి ఇటువైపుకి తీసుకొచ్చి ఈ 2 వేళ్లు పైకెత్తే ముందు బొటనవేలు ఇలా పెట్టి ఇవి 2 పైకెత్తి ఈ వేలు ఇలా వెళ్ళాలి. ఈ చివర ఉండేటటువంటి అంచుల దాకా వెళ్లకుండా, కణతల దాకా వెళ్లకుండా పెట్టుకుంటారు. పెట్టుకుంటే ఇప్పుడు ఆ తెలుపు పరమేశ్వర స్వరూపం, ఎర్రటి కుంకుమ పరదేవతా స్వరూపం. అసలు మీరు జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రపంచమంతా కూడా తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం. అందుకే మీరు చూడండి, సాధారణంగా దేవాలయం గోడల మీద తెల్లగీత ఎర్రగీత తెల్లగీత ఎర్రగీత గీస్తారు. ఎందుకో తెలుసా? ఈ సమస్త సృష్టి కూడా తెలుపు ఎరుపులతోటే ఉంది. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు, అన్నీ తెలుపులోనే ఉంటాయి. తెలుపులో ఉన్నవన్నీ బయటికి వచ్చేటట్టు చెయ్యాలి అంటే మొదట బయటికి వచ్చేదేదో తెలుసా? ఎరుపు పైకి వస్తుంది. అందుకే అరుణకాంతి అంటారు. అమ్మవారు ఎర్రగా ఉంటుంది అంటారు. ఆ ఎరుపు పైకొస్తే అన్నీ పైకొస్తాయి. ఎరుపు లోపలికి వెళ్ళిపోతే అన్ని లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ తెలుపులోకి వెళ్ళిపోతాయి. పైకి తీసుకొచ్చేది మళ్ళీ తెలుపులోకి తీసుకెళ్ళిపోయేది ఆ ఎరుపే. భగవంతుడి నుంచి విడి జీవుణ్ణి 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 అనుకోవడము ఆ ఎరుపు వల్లే, అమ్మవారి వల్లే. స్వరూపిణి అయిన తల్లి చేసే ప్రక్రియ మళ్ళీ భగవంతుని యందు కలిసిపోవడము ఆ ఎరుపు వెనక వెళ్ళి తెలుపులో కలిసిపోయి తెలుపు అయిపోతాడు. కాబట్టి ఆ తెలుపు శాశ్వతత్వానికి పరమేశ్వరునకు ప్రతీక, ఎరుపు అమ్మవారికి ప్రతీక. కదలకుండా ఉండడం తెలుపు, కదులుతూ ఉండడం ఎరుపు. మీరు అందుకే చూడండి, కదలికలు ఆగాలనుకోండి ఎరుపుతో ఆపుతారు. ఎర్ర జెండా చూపించారనుకోండి ఆగాలి, ఎర్ర దీపం వెలిగిందనుకోండి ఆగాలి. ఎరుపు కదలికలను ఆపుతుంది, లేదా కదలికలని ఆపుతుంది కాబట్టి కదలికలకు సంకేతం అవుతుంది. అసలు నిజంగా చెప్పాలంటే ఈ కదలికలు అన్నీ దేని కొరకు అంటే కదలని స్థితి కొరకు కదలాలి. నేను ఇప్పుడు ఇంటి నుంచి కదిలి వచ్చాను దేని కొరకు? ఓ 2 గంటల సేపు కదలకుండా ఇలా కూర్చోవడం కొరకు కదూ. అందుకని ఇక్కడ కూడా కదులుతూ ఉంటే ఉపన్యాసం ఎలా నడుస్తుంది? కదలకుండా కూర్చోవడానికి. ధర్మబద్ధమైన కదలికలన్నీ దేని కొరకు అంటే తెల్లని సత్యమైన పరమేశ్వరుని యందు నిలబడిపోవడానికి, అద్వైతానుభూతి కొరకు. శుక్రము తెలుపు, శోణితము ఎరుపు. ప్రపంచంలో వెలుతురంతా తెలుపు, వెలుతురికి ప్రారంభకాలమైనటువంటి అరుణోదయము ఎరుపు. పగటిపూట తెలుపు, రాత్రిపూట నలుపు, మధ్యలో వచ్చేది ఎరుపు సంధ్య. ఎక్కడ చూడండి మీకు తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనంగా ఉంటుంది. అంతవరకు ఎందుకు? ఇడ్లీ తెలుపు, సాంబారు ఎరుపు, అవి కూడా తెలుపు ఎరుపులే. అన్నీ తెలుపు ఎరుపుల సమ్మేళనంగానే ఉంటాయి. ఈ తెలుపు ఎరుపుల యొక్క సమ్మేళనం భగవంతుణ్ణి చేరడానికి సంకేతమై ఉంటుంది. అందుకే ఎర్రని బొట్టు ఈ భ్రూమధ్యమునందు ఉంచుకుంటారు. ఏం బొట్టు ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, ఇక్కడ పెట్టుకోకూడదా, చెవి మీద పెట్టుకోకూడదా, కన్నురెప్ప మీద పెట్టుకోకూడదా, ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మన ఋషులు దార్శనికులు, వాళ్ళు ఏదైనా చెప్పారు అంటే అంత ఆలోచించి చెప్తారు. మనకి మనసు అని ఒకటి ఉంటుంది. నా గుండె చూపించమంటే డాక్టర్ గారు చూపిస్తారు, నా కంటి రెటీనాని చూపించమంటే చూపిస్తారు, నా మనస్సు చూపించమంటే చూపించలేరు. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయోహో. మనస్సే బంధనమునకు కానీ మోక్షమునకు కానీ కారణం. ఆ మనసు మంచి విషయాల్ని పట్టుకుంటే తరించిపోతాడు,
ఆ మనసు చెడ్డ విషయాల్ని పట్టుకుంటే నశించిపోతాడు. ఇప్పుడు ఈ మనసుని నిగ్రహించాలి అంటే కదిలిపోతున్నటువంటి మనసు ఆలోచనలు వీధికంతటికి కేంద్రం ఎక్కడుంటుందంటే ఈ రెండు కనుబొమల యొక్క మధ్య భాగమునందు ఉంటుంది. దాన్ని ఆజ్ఞాచక్రము అంటారు. ఆజ్ఞాచక్రం మనసుకి అధిష్టాన స్థానం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృదిమరుతం ఆకాశముపరి అంటూ మనోపిభ్రూ మధ్యే అంటారు. మనస్సు ఈ రెండు కనుబొమల మధ్యలో ఉండేటటువంటి ఆజ్ఞాచక్ర స్థానం మీద ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఏదైనా జ్ఞాపకం రాలేదనుకోండి, రెండు కళ్ళు మూసుకొని ఉండండి చెప్తాను అని దృష్టిని ఇక్కడ కేంద్రీకరిస్తాడు. ఇక్కడ కేంద్రీకరిస్తే జ్ఞాపకానికి వస్తుంది. మనసు యొక్క స్థానం ఆజ్ఞాచక్రం. ఈ ఆజ్ఞాచక్రం ఆచ్ఛాదింపబడి ఉండాలి. ఎందుకని అంటే అది అమ్మవారి సంబంధంతో ఉందనుకోండి, ఈ కదులుతున్నటువంటి మనస్సుకి అమ్మవారితో మీరు ముడివేశారనుకోండి, అమ్మవారు అంటే కదలికలు, ఆ కదలికలన్నీ అమ్మవారితో సంకేతిస్తారు. అందుకే అమ్మవారికి శక్తి అని పేరు. శక్తి కదలకుండా ఉందనుకోండి పనికిరాదు. శక్తి అంటే కదలికలకు ఆధారం. ఏమండి ఈ మధ్య గుడికి రావట్లేదే, అబ్బాయి ఏం వస్తానండి మోకాళ్ళ నొప్పులు అన్నాడు అనుకోండి, కదలలేకపోతున్నాడు, అది గుర్తు. కదులుతున్నాడు శక్తి, కదిలేది మనసు. కదిలిపోయేటటువంటి మనసు మొట్టమొదట ఏ సంకల్పాన్ని గట్టిగా పట్టుకుంటుందో అదే తర్వాత కర్మగా క్రియగా వ్యక్తమవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకోవాల్సమండి. నేను అన్న ఈ మాటని, మనసు అటు ఇటు ఊగుతుంది, సంకల్ప వికల్పాలు చేస్తుంది. ఏదో ఒక తప్పు పని చెయ్యాలి అని అందనుకోండి మనసు, భగవానుడికి నివేదన చేద్దామని చెప్పేసి అక్కడికి తీసుకొచ్చి ఏవో కొన్ని లడ్లు పెట్టారు, లేదా అలంకారం చేద్దామని కొన్ని నగలు అక్కడ పెట్టుకుని లోపల ఏదో మర్చిపోయారని గబుక్కుని లోపలికి వెళ్ళారు. ఒక్క నగ తీసి జేబులో వేసుకుంటే ఇన్నున్నాయిగా, భగవంతుడే నాకు ఇస్తున్నాడు, తప్పు, కర్మ కాలిపోదు, ఎందుకు వచ్చింది? ఆ నగ వేసుకోవడం కన్నా త్రాచుపాములు వేసుకోవడం మంచిది. పరమేశ్వరుడి నగ మనకెందుకురా, వద్దు. మళ్ళీ మనసు అంటుంది పరమేశ్వరుడిది కానిది ఏది అసలు, ఆయనే నీకు ఇలా ఇమ్మనే అర్చకుడిని లోపలికి వెళ్ళిపోమన్నాడేమో తీసుకోమని అంటు. ఆఖరికి నీకు నచ్చ చెప్పి అది తీసుకుని జేబులో పడేసేటట్టు చేసింది అనుకోండి. జేబులో పడేసుకో అని నిర్ణయం చేసే ముందు అసలు లోపల మనసు కదిలిందా లేదా? ఆ కదిలిన మనసు దేని వైపుకి మొగ్గిందో అది కర్మేంద్రియాలు చేస్తాయి. అంటే ఒక సంకల్పం ఒక క్రియకి వెనకాతల ఉంది, లోపల ఉంది సంకల్పం. అది విత్తనం కనపడదు, చెట్టు కనపడుతుంది పైకొచ్చే అంకురం, పని కనపడుతుంది, మనసు కనపడదు, లోపలది దాంది ఆ సంకల్ప వికల్పాలు. ఈ సంకల్ప వికల్పాలు తప్పు త్రోవలోకి పట్టేసుకున్నాయా, ఇంత గొప్ప మనుష్య శరీరం, ఇంత గొప్ప మనుష్య జన్మ సర్వనాశనం అయిపోతాయి. అలా సర్వనాశనం అయిపోకుండా ఉండాలి అంటే కదలికలన్నీ భగవంతుడితో ముడిపడాలి. అందుకే మీరు వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక మాట చెప్తారు, అహం దూరతస్తే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్ఛయాగచ్చ సేవాంకరోమి సకృచ్ఛేవయా నిత్య సేవా ఫలం తం ప్రయచ్చ ప్రభో వెంకటేశ అంటారు. అని వెంటనే అజ్ఞానినా మయా దోషాన అశేషాన్ విహితాన్ హరే క్షమస్వత్వం శేషశైల శిఖామణే అంటారు. ఈశ్వర అహం దూరతస్తే పదాంభోజయుగ్మ ప్రణామిచ్ఛయాగచ్చ సేవాంకరోమి. ఎక్కడో కాకినాడలో ఉంటాను ఈశ్వర, మీ దర్శనం చేసుకోవాలని పుష్కరిణి స్నానం కోసం పరిగెత్తుకొచ్చాను. ఎప్పుడో ఏడాదికి ఒక్కసారి ఇలా రావడం కాదు స్వామి, నేను కాకినాడలో ఉన్నప్పటికీ కూడా మిమ్మల్నే స్మరించేటట్టు, మిమ్మల్నే సేవించేటట్టు, చక్కగా మీ దేవాలయానికి వెళ్ళేటట్టు, మీరు చెప్పినట్టుగా బ్రతికేటట్టు, నా జీవితము మీ ఉత్సవంగా జరిగేటట్టు నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. ఏడాదికోసారి కొండకెళ్ళి మంచి వాళ్ళ ప్రవర్తించడం కాదు, 364 రోజులు మంచిగా ఉండి ఎప్పుడొస్తాడా వీడని ఎదురు చూసేట్టుగా పరమేశ్వరుడు బ్రతకగలగాలి. అలా బ్రతికేటట్టు నన్ను చెయ్యవయా స్వామి అని అడుగుతారు. కాబట్టి అలా బ్రతకగలగాలి అంటే మనసు దేని వైపుకి మొగ్గడం అలవాటు అవ్వాలి. ఓ కోరిక చెప్పింది అనుకోండి, వెంటనే బుద్ధి ఒక ప్రశ్న వేయాలి, ఇది ధర్మచక్రంలో ఇముడుతుందా? ఈశ్వరుడు ఒప్పుకుంటాడా? రేపు నేను పూజామందిరంలోకి అడుగు పెడితే ఆగక్కడ, ధూర్తుడా నిన్నేం చేశావు అని అడుగుతాడా? ఆయనకి తెలియదా నేనేం చేశాను? నేను ఇవాళ ఒక తప్పు పని చేయకూడని పని చేశాననుకోండి,
రేపు స్నానం చేసి పంచ కట్టుకుని సంధ్యావందనం చేసుకుందామని ఎడుతున్నాను అనుకోండి, ఆగక్కడ. నిన్న ఏం చేశావు? ఇంతమందికి ధర్మపన్నాలు చెప్తావు, నువ్వు చేసిందే ఉంటే సిగ్గుందా నీకు? నన్ను సేవిద్దామని వచ్చావా? ఏ చేతులతో నన్ను ముట్టుకుంటావు? ఏ నోటితో నన్ను కీర్తిస్తావు? నువ్వు ఇచ్చిన అర్ఘ్యం ఎవడికి కావాలి? నువ్వు ఇచ్చిన పాద్యం ఎవడికి కావాలి అని నా స్వామి అంటే రావద్దు నా దగ్గరికి. అసలు నేను ఇక పుచ్చుకోను నీ దగ్గర, నువ్వు అలాగే తప్పుడు పనులు చేసుకుంటూ బ్రతుకు అన్నాడు అనుకోండి, నా జన్మ ఏమైపోతుంది? వద్దు. అమ్మో, ఆయన అలా అడిగితే ఇంకేమైనా ఉందా? నా బతుకుందా? వద్దు స్వామి, నేను ఇది చెయ్యను. ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యడానికి చెయ్యకపోవడానికి భయానికి కారణం ఏమి అంటే అదే భక్తి. ఆయన ముఖం చూడలేను, ఆయన నా ముఖం చూడడు, వద్దు. మీరు చూడండి, ఏనుగు అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కనపడ్డ ప్రతి చెట్టు కొమ్మ పట్టుకుని ఉంచుతుంది. మామటివాడు అంకుశం తీసి అంటాడు, ఇలా ఉంచేస్తుంది, తీసేస్తుంది. ఎందుకని? అంకుశం భయం దానికి. అలా అమ్మో నా స్వామి నన్ను మన్నిస్తాడా? వద్దు. నేను బతికున్నన్నాళ్ళు హాయిగా ఈశ్వరుణ్ణి ఆరాధించుకుని పరమ సంతోషంగా త్రికరణ శుద్ధిగా నా వలన ఎవరికి ఏ అన్యాయం జరగకుండా జీవితంలో సంతోషంగా బ్రతికి హాయిగా నేను 10 మందికి ఉపన్యాసం చెప్పేటప్పుడు దీన్ని చెప్పడానికి నేను అర్హత పొందినవాడనే, నేను ఇటువంటి పాపాలు చెయ్యలేదు, భగవద్భక్తితోనే బతికానన్న అంతరాత్మ తృప్తి నాకు మిగిలేటట్టు నేను బతుకుతాను తప్ప నేను చెప్తున్నట్టు నేను బతకట్లేదని నా అంతరాత్మ నన్ను కొరుక్కు తినేసేలా నేను బతకకుండా ఉండాలి. కాబట్టి వద్దు, నేను చెయ్యని తప్పు అన్నాడు అనుకోండి. ఇప్పుడు మనసు దేనితో ముడిపడడం వల్ల లొంగింది? మనసు యొక్క కదలికలు భగవంతుడితో ముడిపడ్డాయి. భగవంతుడితో ముడిపడడం వల్ల ఇప్పుడు కొన్నాళ్ళు అయ్యాక ఏం చేస్తుంది మనసు? అసలు చెప్పదు, చంపేస్తాడు. కేనా ఉందా అలాంటివి చెప్తే? వద్దంటు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తుంది? గుడికి వెడదాం ఏంటి, ఖాళీగా ఉన్నాం కదా, కాసేపు తీసి మళ్ళీ ఓసారి రామాయణం చదువుకుందాం ఏమిటి అంటుంది. అంతేకాని అక్కర్లేని మాటలు నోటి వెంట రానివ్వదు, అర్థం లేని పనులు చెయ్యనివ్వదు. భగవంతుడు అంగీకరించని పనులు చెయ్యకుండా చేస్తుంది. ఈ కదలికలను ఆపగలిగినటువంటి మనసు ఆ స్థానమైనటువంటి ఆజ్ఞాచక్రాన్ని భగవతి యొక్క అనుగ్రహంతో నా కదలికలన్నీ నియంత్రింపబడుగాక అని బొట్టు పెట్టుకుంటారు. ఎందుకని ఇక్కడ బొట్టు పెట్టుకుని జాగ్రత్త పడ్డాం? ప్రపంచానికి తెలియచ్చు తెలియకపోవచ్చు నువ్వు చేసిన పని, కానీ పరమేశ్వరుడు మాత్రం చూస్తూనే ఉంటాడు. పునర్జన్మకది కారణం అవుతుంది. నువ్వు ఎన్ని చేశావు, ఎన్ని పాపాలు చేశావు, నేను వద్దన్న పనులు ఎన్ని చేశావు, ఎందుకు నీకు మళ్ళీ మనుష్య జన్మ, పో ఇలా అనుభవించన్నాడు అనుకోండి, ఏమైపోతాను? వద్దు, నేను చేసింది నేను అనుభవిస్తాను. మళ్ళీ ఈ శరీరం వదిలిపెట్టేస్తాను. ఎన్నాళ్ళు ఉంటాను ఇంట్లో? ఇందులో ఇంకో 20 ఏళ్ళు ఉంటాను, 25 ఏళ్ళు ఉంటాను. వదిలిపెట్టేయాలా? గిర్రును తిరిగిపోయి 2 పాతికలు దాటిపోయి ఇంకొక 25 ఎన్నాళ్ళలో తిరుగుతుంది. వదిలిపెడతానా? వదిలిపెట్టాక వాడు అడుగుతాడా ఏరా అని ఇలా అండమా? ఏరా రా అండమా? ఏది కావాలి నీకు? వాడు నిన్ను సంతోషంగా పిలవాలి. అలా సంతోషంగా పిలిచేట్టు బతుకుతాడు. కాబట్టి అమ్మా నా మనసు ఉండేటట్టు అనుగ్రహించు. ఇది అడగడం పునర్జన్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో అంగీకరించడం, బొట్టు పెట్టుకోవడం. అది పెట్టుకోవడం చిన్నతనం కాదు. వెడుతూ వెడుతూ కింద పడ్డావు, మచ్చబడింది, ఏం చేస్తావు? భగవత్ సంబంధంగా ఇంత బొట్టు లలాటమునందు పెట్టుకుంటే, భ్రూమధ్యమునందు పెట్టుకుంటే బతుకు పండుతుంది. పండడం కావాలి జీవితంలో. ఆ మనసు యొక్క కదలికలన్నీ భగవత్ సంబంధములు కావాలి. ఆ బతికిన బతుకు 10 మంది సంతోషించే బ్రతుకవాలి. ఆయన ఉన్నారు కదండి మనకేమిటి అనేలా బతకాలి. మన వలన ఒకడి కళ్ళల్లో నీళ్లు రాకూడదు, మన కొరకు ఒకడి కళ్ళల్లో నీళ్లు రావాలి. అబ్బా ఆయన అండి, ఆయన బతకాలండి ఇంకో 20 ఏళ్ళు అనేవాడు ఉండాలి. ఆయన అండి, ఆయన బాగుండాలండి అని నీ కోసం దేవాలయంలో ప్రార్థన చేసేవాడు ఉండాలి. ఆయన అండి, ఆయన మా ఊళ్ళోనే ఉండాలండని కోరేవాళ్ళు ఉండాలి. వాడా అండి అని పేరు చెప్పేటప్పటికీ కళ్ళొత్తుకుని దుర్మార్గుడు ఇలా అయిపోయానండి అనేవాడు నీ వలన ఉండకూడదు. అలా ఉండకూడదంటే నీ మనసు యొక్క కదలికలు నియంత్రింపబడాలి. అవి నియంత్రింపబడాలంటే భగవతి యొక్క అనుగ్రహం ప్రసరించాలి. పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించి నేను తప్పుడు ప్రవర్తనలో వెడితే మళ్ళీ జన్మలో బాధపడతాను. వద్దు ఈశ్వర,
నా నడవడికని నీ చేతిలో పెడుతున్నాను, నియంత్రించు అని చెప్పడం బొట్టు పెట్టుకోవడం. అందుకే విభూతి ధారణ చేసి బొట్టు పెట్టుకొని లేదా ఊర్ధ్వపుండ్ర ధారణ చేసినటువంటి లలాటంతో కనపడ్డారనుకోండి, ఒక పవిత్ర భావన కలుగుతుంది, ఓ గౌరవం కలుగుతుంది. అంటే ఆర్షధర్మాన్ని నమ్ముకున్నాడు, పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరించాడు, అందుకని విభూతి పెట్టుకుని బొట్టు పెట్టుకుంటారు. ఆ బొట్టు పెట్టుకోలేదు వాడికి పునర్జన్మ సిద్ధాంతం మీద నమ్మకం లేదు, బొట్టు పెట్టుకోలేదు, ఆయనకి భగవత్ సంబంధంతో తన మనసు కదలాలనేటటువంటి కోరిక లేనే లేదు. ఇప్పుడు ఆయన దేవాలయ ప్రవేశం చేయడానికి ఏ విధంగా అర్హుడు? ఆయన దేవస్థానానికి సంబంధించిన కార్యములను నియంత్రించడానికి, నిర్మాణం చెయ్యడానికి ఆయన ఏ విధంగా అర్హుడు? అసలు ప్రాథమికంగా దానికి సంబంధించిన అధికారము అర్హత కోల్పోయాడు. లలాటమునందు బొట్టు లేకపోతే ఆ వ్యక్తికి భగవత్ సంబంధం గురించి మాట్లాడే అధికారం సనాతన ధర్మంలో లేనే లేదు. అసలు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తే కదా సనాతన ధర్మాన్ని అంగీకరించినట్టు. అలా అంగీకరించాలంటే బొట్టు పెట్టుకుని తీరవలసిందే. దేవాలయంలో పనిచేసే వాళ్ళైనా, దేవాలయ ఉద్యోగులైనా, దేవాలయ అధికారులైనా, దేవాలయ పాలక మండలి సభ్యులైనా, దేవాలయ ప్రవేశం చేసే వాళ్ళైనా ఎవరికి మినహాయింపు ఏముండదు. అందులో ఎవరైనా బొట్టు పెట్టుకోవలసిందే. ఎందుకని అంటే వాడు దేవస్థాన కార్యక్రమంలో ఉన్నాడు, వాడికే లేనిది వాడు ఎవరికి చెప్పగలుగుతాడు? వాడొక్కడు పెట్టుకుంటే 10 మంది ఉద్దీపనం చెందుతారు. అబ్బా మనం ఇలా పెట్టుకుందామనే ఆదర్శాన్ని పొందుతాడు. తాను పెట్టుకుంటే కదా బొట్టు పెట్టుకురావోయ్ అని చెప్పడం. కాబట్టి వాడికి తెలియకపోవచ్చు పాపం, కానీ నువ్వు చెప్పడానికి అధికారాన్ని పొంది ఉండాలి కదూ. అందుకని లలాటమునందు తిలకము మరుగున పడరాదు. వ్యాసుడు లలితా సహస్రనామ స్తోత్రంలో పరదేవతని కీర్తిస్తూ ఒక మాట అన్నాడు, అమ్మవారి బొట్టు ఎలా ఉంటుంది అంటే ఆ చంద్రుడిలో మత్స ఎలా ఉంటుందో అమ్మవారి యొక్క తిలకం బొట్టు అలా ఉంటుంది. కుంకుమ బొట్టు అంటే చంద్రుడిలో మత్స సహజం. అలా అమ్మవారి ముఖం పూర్ణచంద్రబింబం అయితే ఆవిడ బొట్టు సహజం. అంటే అసలు ఇంకొక మాట నేను అనకూడదు, బొట్టుతోనే ఆవిడ ఎప్పుడూ కనపడుతూ ఉంటుంది. అంత గొప్పగా ఉంటుంది ఆ తల్లి యొక్క బొట్టు. కస్తూరీతిలకంచితెందు విలసత్ప్రోద్భాసి పాలస్థలీం కర్పూర ద్రవమిశ్రచూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగతరంగతైరితి కృపాసారైర్నతానందినీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అంటారు. పురుషుడైనా సరే భగవంతుడైనా కూడా బొట్టు పెట్టుకుంటాడు. లీలాశకుడు కృష్ణకర్ణామృతం చేస్తూ కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి స్త్రీ పరివిష్టితో విజయతే గోపాల చూడామణి అంటాడు. పరమమంగళప్రదంగా ఆర్షధర్మంలో దేవతలు కూడా చక్కగా ఖణీమని బొట్టు పెట్టుకుని కనపడతారు. ఆ బొట్టు వెనక అంత అంతరార్థం ఉంది. అందుకే తప్పకుండా ఒక దేవాలయ ప్రవేశం చేసేటప్పుడు, ఒక దేవాలయంలో ఆర్జిత సేవకి వెళ్ళేటప్పుడు తప్పకుండా లలాటాన్ని విభూతితోటో ఊర్ధ్వపుండ్రంతోటో ఆచ్ఛాదించి తిలకధారణ చేసి దేవాలయ ప్రవేశం చెయ్యాలి. అందులో ఒక దేవాలయంలోకి వెళ్ళాము అంటే విభూతి పెట్టుకున్నంత మాత్రం చేత అక్షయమవుతుంది అన్నారు కొన్ని విశేషాలు. జపం, హోమం, తపస్సు, అలాగే వైశ్వేదేవం, దానితో పాటుగా దేవతార్చన, శ్రాద్ధకర్మ, ఈ 6 యందు విభూతి పుండ్రాన్ని తప్పకుండా ధరించి ఉండవలసిందే. ఊర్ధ్వపుండ్రమో విభూతి పుండ్రమో ధరించి ఉండి తీరాలని చెప్పారు. ఒకవేళ నువ్వు శ్రాద్ధకర్మ చేసినా సరే విభూతి మాత్రం ఉండి తీరాలి. ఎవరు విభూతి పెట్టుకుని ఈ 6 పనులు చేస్తున్నారో ఆ పనులు అక్షయమవుతాయన్నారు. ఎందుకని? శ్రద్ధ చేత, విశ్వాసం చేత. చెప్పిన పని చేశాడనుకోండి, అతని మీద ఉండే గౌరవం వేరు. మీరు చూడండి, దగ్గరవడము అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? పొగుడుతూ కూర్చోవడం కాదు, చెప్పిన పని చేయడం. ఒక యజమాని ఉన్నాడు, 100 ఎకరాల పొలం ఉంది, 2 పాలేర్లను పెట్టాడు. ఒక పాలేరుని పిలిచి, కూర్చోరా, నీకు నేను మంచి విషయం చూపిస్తాను ఇవాళ టీవీలో అన్నాడు. ఆయన అన్నాడు, ఉండండి బాబాయ్, అంత ఖాళీ ఎక్కడ ఉంది? ఆవులకి పేడ తీయాలి, పాలు తీయాలి, ఆ పాలు తీసుకురావాలి, అమ్మగారికి ఇవ్వాలి, అవతలేమో వడ్లు వచ్చాయి, ధాన్యం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాలి బాబాయ్, ఇప్పుడు నేను టీవీ చూడండి వెళ్ళిపోతానని. ఇంకోడు అన్నాడు పక్కన కూర్చొని, అయ్యగారు ఏం గొప్పవారండి, మీరు ఎంతవట్టి కార్యక్రమాలు చూస్తారండి, చాలా గొప్పవారు అయ్యగారు అని పొగుడుతున్నాడు. మీరు ఆలోచించండి, యథార్థానికి యజమానికి ఈ పొగుడుతున్న వాడి మీద ప్రేమ ఉంటుందా,
ఒరే కూర్చోరా అన్నా కూర్చోకుండా తన 100 ఎకరాల పొలాన్ని సేద్యం చేయడానికి ఆరుగాలం కష్టపడుతున్నటువంటి పాలేరు మీద ఎక్కువ ఇష్టం ఉంటుందా? తన మాట విని తన గౌరవం కోసమని చెప్పి తన కోసమని బ్రతుకుతున్న వాడి మీద ప్రీతి ఉన్నట్టే భగవంతుడు చెప్పినట్టు బ్రతికిన వాడి మీద భగవంతుడికి ప్రీతి ఉంటుంది. కాబట్టి అక్షయం అన్న మాటకు అర్థం అది. భగవంతుడు ప్రీతి చెందాడనుకోండి, కర్మకి ఫలితం అదే. కర్మకి ఫలితం ఏమిటి అంటే భగవత్ప్రీతి. నువ్వు సత్యనారాయణ వ్రతం చేశావు, సత్యనారాయణ వ్రతం నువ్వు చేస్తే భగవంతుడు ప్రీతి పొందితే దానికి ఫలితం. సత్యనారాయణ వ్రతం చేసిన నువ్వు చెవులో అస్తమానం సెల్ ఫోన్ ఎట్టుకు మాట్లాడుతున్నావు. సత్యనారాయణ వ్రతం నువ్వు చేస్తుంటే ఆ మంత్రాలు వింటుంటే చెయ్యకుండా కూర్చున్నవాడు పొంగిపోతున్నాడు. పొంగిపోయి ఏదో సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి అని బ్రహ్మగారంటే అబ్బబ్బబ్బబ్బ మహానుభావుడు రా, సూర్యనారాయణమూర్తిరా వచ్చాడు రా అని తను చేయకపోయినా చెయ్యి తిప్పి భార్య ఇచ్చినట్టు ఇలా అనుకుని ఇలా అక్కడ పెట్టి పొంగిపోయి తను నమస్కారాలు చేసేస్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, సత్యనారాయణ వ్రతం చేసిన వాడికి బలిస్తుందా, చూసిన వాడికి బలిస్తుందా? చూసిన వాడికి కొడుకు ఉద్యోగం వస్తుంది, చేసిన వాడి కొడుకు ఉద్యోగం వస్తుందని చెప్పడం కష్టం. కర్మయే ఫలితం ఇచ్చేస్తే వ్రతం చేస్తే ఫలితం వచ్చేయాలి. వ్రతం చేస్తే ఫలితం రాదు. వ్రతము చేసిన నీ భక్తి చేత ప్రీతి చెందిన పరమేశ్వరుని అనుగ్రహం వలన ఫలితం వస్తుంది. భక్తి అన్న మాట ఒకటి ఉంది కదా, అందుకు భగవద్గీతలో పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అన్నాడు. భక్తితో చెయ్యాలి. భక్తి అన్న మాటకు అర్థం చెప్పినట్టు వినడం. చెప్పినట్టు వినడం అన్నది నిజమైతే పరమేశ్వరుడే బొట్టెట్టు కూర్చుంటే నువ్వు బొట్టు లేకుండా పెడతావా? ఏమి నీ అఘాయిత్యం? కాబట్టి ఒక బొట్టు పెట్టుకోవడం అన్న మాట వెనక అంత పవిత్రమైనటువంటి భావజాలం ఉంది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక అంత పవిత్రమైనటువంటి ఆశయం ఉన్నది. ఒక బొట్టు పెట్టుకోవడం వెనక తనని తాను నియంత్రించుకోవాలనేటటువంటి అంత కుతూహలం ఉన్నది. కాబట్టి దాని వలన అక్షయమవుతుంది. అది శ్రద్ధ. కాబట్టి ఆ విభూతి బొట్టు పెట్టుకుని పంచ కట్టుకుని చక్కగా సేవ చేసుకునేటటువంటి వాళ్ళు వెళ్ళి సేవకి కూర్చోవాలి తప్ప ఇంత చేసి పంచ కట్టుకోకుండా వెళ్ళి కూర్చుని నగ్న పూజ చేసినటువంటి అపరాధాన్ని నీ ఖాతాలో వేసుకోవలసినంత అగత్యం ఎందుకు తెచ్చుకోవాలి? కాబట్టి నీకు తెలియకపోవడం తప్పు కాదు, కానీ పెద్దలు చెప్పినప్పుడు వినడం ఒప్పు. పంచ కట్టుకురా అని అక్కడ ఉన్నప్పుడు పంచ కట్టుకునే వెళ్ళాలి. అంతేగాని ప్యాంటు మీద పంచ కట్టేయడం, బనీను విప్పకుండా ఉత్తరీయం వేసేసుకుని ఈశ్వరుడి దగ్గర పూజలో బనీను ఎవరు చూడలేదు కదా అనుకోవడం. ఈశ్వరుడు చూస్తున్నాడు. ఏమి ఆ బనీను తీస్తే ఏమని? పుట్టినప్పుడు బనీనుందా, వెళ్ళిపోయినప్పుడు బనీనుందా? ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ చిట్ట చివర కోరుకున్నాడు, శవపేటికలోంచి నా 2 చేతులు కన్నాలు పెట్టి బయట పెట్టండి. ప్రపంచాన్నంతటినీ గెలిచినటువంటి అలెగ్జాండర్ ఖాళీ చేతులతో వచ్చాడు, ఖాళీ చేతులతో వెళ్ళిపోయాడు. వచ్చినప్పుడు ఒంటి మీద లేదు, వెళ్ళిపోయినప్పుడు లేదు. పరమేశ్వరుని మ్రోలకు వెళ్ళి నువ్వు ఆర్తితో చేసుకున్నదేదో అదే నీ జీవుడి వెంట వచ్చి నిన్ను తరింపచేసేది. అక్కడికి వెళ్ళి కూడా దేని కొరకు భేషజం. కాబట్టి నేను భేషజంతో చేస్తున్నాను అనుకోవట్లేదు, తెలియనితనంతో చేస్తున్నాను అనుకుంటున్నాను. కాబట్టి ఒకసారి తెలిసిన తరువాత మాత్రం ఎవరు దోషం చెయ్యరు. కాబట్టి ఒక ఆచారాన్ని చెప్పడం ఎంత అవసరమో ఆ ఆచారాన్ని పాటించవలసిన వైశిష్ట్యం ఏమిటో చెప్పడం కూడా అంతే అవసరం. కాబట్టి పంచ కట్టుకుని బొట్టు పెట్టుకుని విభూతి ధారణో ఊర్ధ్వపుండ్ర ధారణో చేసి దేవాలయంలోకి వెళ్ళి ఈశ్వరుని యొక్క పూజ చెయ్యాలి. మనం ఒక క్షేత్రానికి వెళ్ళినప్పుడు 10 మందికి దేవస్థానం ఏది కల్పించిందో, 10 మందికి ఏది అనుగ్రహింపబడిందో దానిని మనం కూడా అనుభవించడం శ్రేయోదాయకం. దాని వలన అందరి యందు భక్తిభావము ద్విగుణీకృతమవుతుంది. నేను మీతో ఒక ఉదాహరణ ప్రస్తావన చెయ్యాలి అంటే, తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నదానము అని ఒక ప్రక్రియ. నిజంగా వెంకటాచలంలో జరిగేటటువంటి అన్నదానాన్ని చూస్తే అంత గొప్ప అన్నదానం జరుగుతున్నటువంటి క్షేత్రానికి మేము వారసులం. ఆ క్షేత్రానికి భక్తులైనటువంటి సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం అని మనం గుండెల మీద చెయ్యేసుకుని మురిసిపోవాలి. మీరు నిజంగా అన్నదానంలోకి వెళ్ళి చూడండి, ప్రపంచం మొత్తం మీద ఎక్కడా అటువంటి అన్నదానం లేదు. నేను పరమ సంతోషంతో నా కంఠనాళాలు చించుకుని చెప్తున్నాను. ఎందుకు చెప్పానో, నేను ఎవరినో పొగడడం నా ఉద్దేశం కాదు. మీరు వెళ్ళి చూడండి నిజంగా ఆర్తి అంటే ఎలా ఉంటుందో. ఒక ఈగ కనపడదు, ఒక్క చీమ కనపడదు.
బియ్యం బస్తాలు తీసుకొచ్చి కొత్త ఢిల్లీ నుంచి వచ్చినటువంటి మిషన్లో పోసి అక్కడికక్కడ రాళ్ళు పురుగులు వేరు చేసేస్తారు. ఒక్కొక్క రోజు కొన్ని 100 కిలోల బియ్యం వండుతారు. లోపలికి వస్తుంటే 5 హాల్స్లో అన్నం పెడతారు. ఈగ కనపడదు. ఎక్కడికక్కడ శుద్ధి చేసి నిలబడి అన్నం తినవలసిన అవసరం లేదు. అంతమంది కూర్చుంటే పప్పు, కూర, పచ్చడి, పులుసు వేసి ప్రత్యేకమైనటువంటి రోజులలో ప్రత్యేకమైన మధుర పదార్థాలు, ప్రతిరోజు చక్ర పొంగలి. ఎంత ప్రేమో! చక్కగా అన్నం తినేటప్పుడు అన్న సూక్తం వేస్తుంటారు. ఆ 5 హాల్స్ లోపలికి ఇలా వెళ్ళిపోతుంటారు. ఓ హాలు ఖాళీ అయిపోయి వెళ్ళిపోతుంటారు. కొన్ని 100 మంది నిలబడి ఉండవలసిన అవసరం ఒక్క 10 నిమిషాలు కలగదు. రాత్రింబవళ్ళు ఎంత సంతోషంగా వండుతుంటారో. రాసులు పోసిన కూరగాయలు. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నశాలకున్న గొప్పతనం ఏమిటో తెలుసా? ఎంతమంది దాతలు తమ పంట పొలాలలో ఉన్నటువంటి కూరగాయల్ని తీసుకొచ్చి 10 మంది అన్నం తినాలని ఇస్తారు. ఎంత అందంగా! అసలు కూరగాయల్ని ఇంత అందంగా పెట్టచ్చా అనిపిస్తుంది. అంతంత గుండిగలతో తరుగుతారు. అంత జాగ్రత్తగా వండుతారు. ఈ సందర్భంలో నాకు చాలా వ్యక్తిగతంగా సంతోషం కలిగే విషయం ఏమిటంటే, ఆ అన్నదాన స్థానంలోనే ఇప్పుడు కూడా అత్యంత గౌరవనీయమైన స్థానములను అలంకరించినటువంటి వ్యక్తులు వెళ్ళి వారంలో 4-5 రోజులు అన్నం తిని చూసి జాగ్రత్త పడుతున్నారు. ఎలా ఉంటోంది ప్రసాదం అని. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ గారి పేరు మీద కట్టినటువంటి అన్నదాన సత్రం. నిజంగా నేను ఒక మాట చెప్తున్నానండి, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఈ మాట వెంకటాచలం వెళ్ళినప్పుడు అన్నదాన సత్రంలో తప్పకుండా భోజనం చేసి తీరండి. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, నిజంగా అన్నదానాన్ని చూసినప్పుడు నేను సనాతన ధర్మంలో పుట్టడం నా అదృష్టం. ప్రపంచంలో లేదు ఇక అటువంటి అన్నదానం. ఇన్ని వేల మందో అలా వస్తూనే ఉంటారు. ఆ లోపలికి రాగానే కూర్చోపెట్టేసి వడ్డించేస్తుంటారు. కడుపు నిండా తినేసి గోవిందా గోవిందా అనుకుంటూ ఆ పిల్లలతో పెద్దలు ఎంత సంతోషంగా వెళ్ళిపోతారో. అన్నం అరగలేదన్నవాడు ఒక్కడుండడు. అందున కొత్తగా కట్టినటువంటి కాంప్లెక్స్ మీరు చూడండి, అత్యద్భుతం. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణం చేశారో. సనాతన ధర్మంలో ఉన్నటువంటి మనందరం మనకి తిరుమల తిరుపతి క్షేత్రంలో జరుగుతున్నటువంటి అన్నదానం నిజంగా గర్వపడవలసినటువంటి అన్నదానం. మీరు వెళ్ళి చూడండి. అక్కడ ఇప్పుడు ఒక పెద్ద గోడ ఒకటి ఆ నిర్మాణంలో వచ్చింది. ఆ గోడ మీద ఒక అద్భుతమైనటువంటి చిత్రాన్ని రూపకల్పన చేస్తున్నారు. సలహాలు ఇమ్మని కోరుతూ పుస్తకాలు పెట్టారు. అక్కడ శ్రీశైల క్షేత్రంలో బయలుదేరి త్రిపురాంతకం వచ్చి, త్రిపురాంతకంలో బయలుదేరి మహానంది వచ్చి, మహానందిలో బయలుదేరి అహోబల క్షేత్రం వచ్చి, అహోబల క్షేత్రంలో బయలుదేరి తిరుమల వస్తే, ఈ మధ్యలో ఉన్నటువంటి కొండలు పరమ పావనమయ్యా నంది మండలము అది ఎలా ఉంటుందో ఒక ఊహాచిత్రంగా ఊహిస్తే, ఆ కొండల మధ్యలోంచి ఎన్నో కొండలు, ఇన్ని కొండల మధ్యలో ఉన్నటువంటి ఈ క్షేత్రములను, కొండ మీద ఉన్న క్షేత్రాలకి ఉన్న మార్గం ఒక పెద్ద పాము మిలికలతో పడుకున్నట్టుంటుంది. అది వెంకటాచలం దగ్గరికి వచ్చేటప్పటికి పడగలు విప్పి శేషుడవుతుంది. దాని మీద ఆనంద నిలయం ఒక మణి అవుతుంది. ఆ మణిలో పరమేశ్వరుడు వెంకటాచలపతి ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి ఊహాచిత్రం. దాన్ని అక్కడ ఉంచారు. అది కొద్ది రోజుల్లో అక్కడ గోడ మీదకి ఎక్కబోతోంది. నాకనిపించింది శ్రీశైలం అద్భుతమైనటువంటి క్షేత్రం. మల్లికార్జున లింగం అక్కడ. ఆ శ్రీశైల లింగం జీవబ్రహ్మ అభేదాన్ని తెలియచేస్తుంది. అటువంటి లింగస్వరూపంగా మనందరం మొట్టమొదట పరబ్రహ్మంతో కలిసి ఉన్న వాళ్ళమే ఏ కారణం చేతనో కానీ జారిపోయాం, విడిపోయి జీవుడయ్యాం. జీవుడైన దగ్గర నుంచి ఇంకా త్రిపురముల యందు తిరగడం మొదలైంది మాయ. భూత భవిష్యత్ వర్తమాన కాలములు, జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటటువంటి మూడిటిలో తిరుగుతున్నాం. త్రిపురాంతకం. ఇక అక్కడ నుంచి దాటితే కొంచెం ముందుకొచ్చేస్తే ఆ త్రిపురాంతకం దాటి వచ్చిన తరువాత నందిమండలం. నందిమండలం అంటే నవనందులు. నంది అంటే నందీశ్వరుడు, పశువు. భగవంతుని వంక మాత్రమే చూడడం మొదలు పెడితే పశువు, పశుపతి
ఎందు ఐక్యమైపోతుంది. నందికి శివుడికి ఇక మధ్యలోకి వెళ్ళరు, జీవ బ్రహ్మ అభేద స్థితి కలుగుతుంది. నంది పరమేశ్వరుణ్ణి వహిస్తుంది. విడిపోయిన వాడు మళ్ళీ భగవంతుణ్ణి మనసులో పెట్టుకుని ఉపాసన మొదలు పెడితే నందిమండలం, ఆ నందిమండలం దాటితే జీవుడికి ఉండిపోయినటువంటి కామము క్రోధము అన్న హిరణ్యాక్ష హిరణ్యకశపుల్ని సంహరించగలిగినటువంటి అహోబల నరసింహస్వామి అనుగ్రహం కలిగితే జీవుని యొక్క జీవస్థితి పూర్తిగా నశించి మళ్ళీ ఆనంద నిలయంలో వెంకటరమణుడితో కలిసి సమస్త పాపములు పోయి జీవ బ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. 7 కొండలు ఎక్కడం అంటే 6 చక్రములు దాటి సహస్రారమునందు ప్రవేశించి ఆ మళ్ళీ సంతోషంగా ఆ అమృతధారల ఎందు తడిసిపోవడం, లేదా అష్టాంగ యోగంలో 7 భూమికలు దాటి 8వ భూమికి అయిన సమాధి స్థితిని అనుభవించడం. ఆంతరముగా జీవుని యొక్క ప్రయాణాన్ని బాహ్యంలో ఆంధ్రదేశంలో వెలిసినటువంటి అద్భుతమైన ఆ కొండల మీద క్షేత్రాల దారి పాము మిలికలు, చివర తోక ఉంటే శ్రీశైలంలో తోక అనుకుంటే వెంకటాచలం వచ్చేటప్పటికి పడగలు విప్పినటువంటి శేషుడు, మణి ఆనంద నిలయం, అందులో వెంకటరమణుడు, ఆ ఊహా చిత్రం, దాని మీద అభిప్రాయాలు కోరుతున్నటువంటి ఆ స్థానం. ఇప్పటికీ వెంకటాచలంలో ఉన్నటువంటి అన్నదానంలో గొప్పతనం ఏమిటో తెలుసా? ప్రతిరోజు వకుళమాత యొక్క విగ్రహాన్ని ఎక్కడ పెట్టి, వెంకటరమణ స్వామి వారి అమ్మగారు కనుక ప్రతిరోజు వంటశాలని ఆనంద నిలయంలో ఆవిడే చూస్తూ ఉంటుంది కనుక అమ్మవారికి విస్తరి వేసి అన్నాన్ని వకుళమాతకి నైవేద్యం పెట్టి మొట్టమొదట అమ్మ తిన్న నైవేద్యం అమ్మ ప్రసాదంగా మనందరికీ పెడతారు. ఎందుకో తెలుసా? అమ్మ బిడ్డలకి అన్నం పెట్టడం అంటే అమ్మ పెట్టిందే అమృతం, మేము పెట్టట్లేదు. స్వామి అమ్మ ఇంతమంది బిడ్డలు వచ్చారు, వెంకటరమణుడు నాకు ఎలా బిడ్డో, వీళ్ళందరూ నా బిడ్డలే, వీళ్ళందరూ అన్నం తింటున్నారా అని అందరికీ వకుళమాత చేతి ప్రసాదంగా అందాలని ఆ తల్లికి నైవేద్యం పెట్టిన విస్తరి కనపడుతుంది మీకు అక్కడికి వెళ్ళి చూస్తే. ఆవిడికి విస్తరి వేసి భోజనం పెట్టి నైవేద్యం పెట్టి ప్రసాదాలన్నీ కూడా వడ్డన చేస్తారు. చక్కగా అక్కడ లోపల చూస్తే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి అన్న బోర్డులు. అక్కడ అన్నం తింటే, చక్కగా అన్నపూర్ణాష్టకం చదువుకుంటే ఈ భూమి మారదు, ఈ భూమి ఇలాగే ఉంటుంది. జీవరాశి పెరుగుతోంది. ఈ జీవరాశి పెరుగుతుంటే వీళ్ళందరికీ అన్నం ఇవ్వగలిగిన శక్తిగా అన్నపూర్ణయే ఉన్నది. అటువంటి తల్లిగా ఉండి ఆమెయే భక్తి జ్ఞాన వైరాగ్యములను మనకి ఇవ్వాలి. అటువంటి తల్లి యొక్క అష్టకం వినబడుతుండగా, అన్న సూక్తం వినబడుతుండగా స్పీకర్స్ లో పరమ ప్రేమతో వడ్డిస్తారు. ఎంతంత పెద్ద పెద్ద ఫిల్టర్స్, ఎంత చక్కటి తాగునీరు అందిస్తారో. ఎక్కడి వెంకటాచల అన్నదానం అండి! నిజంగా నేను ఎవరినో పొగడడానికి చెప్తున్నానని మీరు అనుకోవద్దు. నేను వ్యక్తుల గురించి ప్రస్తావన చేయట్లేదు, వ్యక్తుల సేవని గురించి ప్రస్తావన చేస్తున్నా. మనమందరం గర్వపడవలసినటువంటి అన్నదానం. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో అంత అన్నదానం చేస్తున్న క్షేత్రము వేరొకటి లేదు. మనందరం వకుళమాత బిడ్డలం, మనందరం వెంకటేశ్వరుడి కింకరులం. అందరం కలిసి అక్కడికి వెళ్ళి చక్కగా కూర్చుని భోజనం చెయ్యాలి. వెంకటాచలం వెళ్ళి కూడా రుచుల కోసం, ఇంద్రియాల కోసం అక్కరలైనటువంటి పదార్థాలని అమ్ముకునేటటువంటి స్థానాలకు వెళ్ళి అక్కడ కూడా ఏవో కాగితాలు చూసి ఫలానావి తెమ్మని తినడం కన్నా వకుళమాత ప్రసాదం తిని వెంకటేశ్వరానుగ్రహాన్ని పొందగలిగితే మనందరం ధన్యులవుతాం. ఎక్కడికి వెళ్ళినా మా క్షేత్రంలో జరిగే అన్నదానం ఎలా ఉంటుందో తెలుసా? 10 మందికి అన్నం పెట్టడం అంటే మా క్షేత్రాలు ఎలా పెడతాయో తెలుసా అని పొంగిపోతాం. మన బిడ్డల్ని తీసుకెళ్లి చూపిస్తే అబ్బా ఇదిరా అన్నదానం అంటే, 10 మందికి ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టడం అంటే ఇదిరా అంటే, రేపు పొద్దున్న వాడు ఎంత పెద్ద ఉద్యోగం చేసినా వెంకటాచలంలో అన్నదానాన్ని ఆదుకునేటటువంటి వాడు అవుతాడు. అందుకే తప్పకుండా మనం అందరం అన్నదానానికి వెడదాం. భక్తులందరం ఎక్కడెక్కడ ఉండనివ్వండి, ఏం చేయనివ్వండి, ఒక చోటుకి వెళ్ళి అందరం కలిసి అన్నం తింటున్నప్పుడు మాత్రం అందరం ఒక్క పనిలోనే ఉన్నాం. అందరికీ తల్లి భూమాతే. కోడవనివ్వండి, కుక్కవనివ్వండి, అన్ని భూమిలోంచి వచ్చాయి, భూమిలోకి వెళ్ళిపోతాయి. అందరం బతకడానికి కావలసిన అన్నం భూమిలోంచి వచ్చింది. ఆ అన్నాన్నే మనం తింటున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అరమరికలు లేవు. మనందరం ఆ తల్లి బిడ్డలం. అందరం కలిసి సంతోషంగా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటూ
అమ్మ కుటుంబం అనుకుంటూ అన్నం తినడంలో ఎంత ఆనందం ఉందో, యాత్రికుల మధ్య ఎంత సుహృద్భావం పెరుగుతుందో, అటువంటి సుహృద్భావాన్ని పెంచడానికి కేంద్ర స్థానమైన అన్న ప్రసాద వితరణ కేంద్రాన్ని సందర్శించడం మాత్రం ఎన్నడూ మర్చిపోకండి. తప్పకుండా అక్కడ ప్రసాదాన్ని స్వీకరించండి. కాబట్టి వెంకటాచల క్షేత్రంలో నియమపాలనము అన్న మాట వెనక అంతటి ఔచిత్యము దాగి ఉన్నది. ఒక క్షేత్రానికి వెళ్ళి కొన్ని ఆచారాల్ని మనం పాటించాలి అంటే మొట్టమొదట మనసుని దానికి సంబంధించినటువంటి విషయం మీద ఆర్ద్రతతో విశ్వాసంతో నిలబెట్టాలి. తప్ప ఇన్ని విన్నా మనదైన ధోరణిలో మనం ప్రవర్తిద్దాం అనుకున్నా దాని వలన వచ్చేటటువంటి ఉపయోగం ఉండదు. మనం పుస్తకం చదువుకున్నా, ఒక విషయాన్ని విన్నా, దానికి అనుగుణంగా మన యాత్రని మార్చుకోవడానికి స్థిరమైన సంకల్పం చేసుకుని వెంకటాచల క్షేత్రాన్ని చేరుకుని చక్కగా కలియుగంలో మహానుభావుడు అందుకే అంటారు, వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. అసలు నిజంగా ఎన్నో అవతారాలు ఉన్నాయి మహానుభావుడివి. వేదోద్ధారణ మందరాభరణ వృద్ధి ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు. దశావతారాలు ఎత్తినప్పటికీ ఎక్కడ అధర్మం ఉంటే అక్కడ పీచ మణిచి బాణప్రయోగం చేసి ఇక మళ్ళీ ఆలోచించకుండా నిత్తుటి ఏర్లు పారింపచేశాడు అధర్మాన్ని తుడిచిపెట్టడానికి. కానీ ఒక్క కలియుగంలో మాత్రం కలి యొక్క ఉద్ధతి ఉంటుందని మహానుభావుడై తన పాదములు చూపిస్తూ అలాగే నిలబడి, నా పాదములు చూడండ్రా, నన్ను నమ్మండ్రా, మీకు సంసారం ఇక్కడ వరకే వస్తుందని ముద్ర పట్టి చూపిస్తూ మన కోసమని కరుణామూర్తి అయి నిలబడ్డాడు. అటువంటి వెంకటరమణుడి క్షేత్రానికి వెళ్ళడానికి కొద్ది గంటలు ప్రయాణం చేస్తే వెళ్ళగలిగినటువంటి అత్యద్భుతమైన సౌకర్యమున్న ప్రదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఎక్కడో ప్రపంచ పటంలో విసిరేసినట్టు ఏ అమెరికాలోనో ఆఫ్రికాలోనో పుట్టుంటే వెంకటాచల క్షేత్రం ఉన్నా, ఆ క్షేత్రం ఉందని మనకి తెలిసా మనం వెళ్ళగలమా? మన భాగ్యం. ఈ కర్మభూమిలో పుట్టాం, పుణ్యభూమిలో పుట్టాం, అందున త్రిలింగ దేశం, గోదావరి నీళ్లు తాగుతున్నాం. భగవంతుడి గురించి తెలుసుకున్న కొన్ని గంటల వ్యవధిలో వెళ్ళి సేవించుకోగలిగినంత దగ్గరలో పుట్టగలిగాం. కాబట్టి ఈ భాగ్య విశేషాన్ని పండించుకుని పరమేశ్వరుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులమవుదాం. రేపటి రోజున వెంకటాచల క్షేత్ర యాత్రలో పాటించవలసినటువంటి కొన్ని ఇతర ముఖ్యమైన విషయములను గురించి స్పృశించి నేను ప్రసంగం చేసి రేపటి రోజు ప్రసంగంతో నా ఉపన్యాస పరంపరని పూర్తి చేస్తాను. ఇప్పుడు నేను మంగళం చెప్పిన తరువాత వెంకటేశ్వర వైభవోత్సవ కార్యక్రమానికి సంబంధించిన కొన్ని విశేషాన్ని వివరణ చేస్తాను. దయచేసి ఒక 5 నిమిషాలు అలాగే కూర్చోండి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవక్కాయజం వా శ్రవణనైనజం వా మనసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.